జిల్లా వేంసూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా చేపట్టిన నేడు ఆ మొక్కలు వృక్షాలుగా మారకముందే మల్లపాడు గ్రామం నుండి తిరుగూరు వెళ్లే రహదారిలో రాయుడుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో లెనిన్ కేవీ లైన్ విద్యుత్ తీగల కింద బలైపోతున్నాయని ప్రజలు అంటున్నారు. వివరాల్లోకి వెళితే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు మానవ మనుగడకి ఆధారమని, చెట్లకి మానవుడికి అనుబంధం ఉందని, చెట్లు మానవుడి మీద ఆధారపడి జీవిస్తాయని, మానవుడు చెట్ల మీద ఆధారపడి జీవిస్తాడని పెద్దలు, చరిత్ర సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఈ చెట్లను పెంచడానికి ప్రభుత్వం ఎంతో వెచ్చించి చెట్లను పెంచాలని, అభివృద్ధి చేయాలనే భావనతో మొక్కలు పంపించి నర్సరీలు ఏర్పాటు చేసి గ్రామాలను ప్రకృతి వనాలుగా మార్చమని తెలియజేస్తూ ఉంటే అధికారులు ఆ మొక్కలను విద్యుత్ తీగల కింద పడివేస్తున్నారని, అవి పెరిగి పెద్దవుతున్న సమయంలో కరెంటు తీగలకు అడ్డుగా ఉన్నాయని, వాటిని నరికివేస్తూ వాటి ప్రాణాలు తీస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అలాంటప్పుడు మొక్కలను విద్యుత్ తీగల కింద నాటడం ఎందుకని, తిరిగి నాటడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ మొక్కలు ఏనాటికైనా పెరిగి పెద్దవుతాయని అధికారులకు ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. హత్యహారం అనే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోట మాత్రమే మొక్కలు నాటి చెట్లను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీటికి సంబంధించిన అధికారులు ప్రభుత్వం స్పందించి మొక్కలు సంరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మంచిది.